ఇతరుల మీద ఏదైనా అనేటప్పుడు ఒక్కసారి ఆలోచించి అనాలి. ఎందుకు అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక అతను ఒక పాజిటివ్ థింకింగ్ చేసే అతని పైన తన పని తను చేసుకుంటూ ఉన్న అతనిని ఒక అతను తెలియకుండానే తన గురించి చెడుగా ప్రచారం చేశాడు. అది అందరికీ పాకిపోయి అతన్ని చెడ్డవాడుగా ముద్ర వేయబడ్డాడు సమాజంలో. అప్పుడు ఆ విషయం అతన్ని ఎంతో నష్టపరిచింది, ఎంతో బాధపరిచింది. కాబట్టి ఆయన వెళ్ళిపోయి కోర్టులో కేసు వేశాడు. కేసు వేసి అప్పుడు జడ్జి గారు ఎవరైతే నెగిటివ్ ప్రచారం చేశారో ఆ వ్యక్తిని పిలిచి తీర్పు ఇచ్చేటప్పుడు ఈ ప్రచారం చేసిన వ్యక్తి అన్నాడు జడ్జి గారితోనే, అయ్యా నేను ఏమన్నాను అతని గురించి, ఆయన గురించి ఏదో ఒక మాట అన్నాను అంతే కదా, దానికి ఆయనకేం నొప్పి దెబ్బ తగలలేదు, శారీరకంగా ఏ నష్టమో జరగలేదు, దానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా, ఇది ఎక్కడ న్యాయమో అంటాడనమాట, ఎదురు ప్రశ్నిస్తాడు. అప్పుడు జడ్జి గారు అంటాడు, సరే నువ్వు రేపు తిరిగి మళ్ళీ రా, నేను చెప్తాను నీకు అనేసి కొన్ని పేపర్స్ ఆయనకిచ్చి, ఇవన్నీ చిన్న ముక్కలుగా చేయి, నువ్వు ఎన్ని ముక్కలు చేయగలిగితే అన్ని ముక్కలు చేసి అన్నీ నువ్వు రోడ్డు వెంట ఇంటికి వెళ్ళే వరకు వేసుకుంటూ వెళ్ళు అంటాడు. మళ్ళీ తెల్లవారు వచ్చి కలుగు, నేను చెప్తానంటాడు. అప్పుడు వచ్చి కలిసినప్పుడు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అవన్నీ ఏరుకొని రాపు అని చెప్తాడనమాట. అవన్నీ ఎట్లా ఏరుకొస్తాను నేను ఇప్పుడు, అదెక్కడ ఎట్లా కుదురుతుంది, కుదరదు కదా, నేను నిన్న వేసాను, అవి గాలికి ఎక్కడెక్కడో వెళ్ళిపోయినాయి, ఇంకా నేను మళ్ళీ అవన్నీ చిన్న ముక్కలు కూడా అయిపోయినాయి, అవన్నీ చేసి మళ్ళీ పేపర్ లాగా ఎలా చేయగలుగుతాను, నేను చేయలేను అంటాడనమాట. చేయలేవు కదా, చేయలేనప్పుడు అతని గురించి చెడ్డగా మాట్లాడినావు కదా, చెడ్డగా మాట్లాడిన మాటలన్నీ తిరిగి తీసుకొచ్చేసి ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అనేసి నువ్వు నిరూపించావు, అందరికీ తెలిసిపోయి ఆయన గురించి చెడ్డగా చెప్పేశావు. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ ఎలా చేస్తావో చెయ్యి, అప్పుడు ఆయనకు జరిగిన నష్టం తీర్చు, అప్పుడు నీకు శిక్ష పడదు అంటే ఇంకా ఆయన తప్పు ఒప్పుకుంటాడనమాట. ఇంకొకసారి నేను ఇలా జన్మలో కూడా నేను ఇలా చేయను, మన్నించండి అని. అయినా సరే జడ్జి గారు ఇంకా ఆయనకి శిక్ష కూడా వేస్తాడనమాట. ఆయనకు కనువిప్పు కలిగించాడు జడ్జి గారు, తర్వాత శిక్ష కూడా వేశాడు. చాలా మంచి జడ్జి కదా. అలానే గుణపాఠం చెప్పాలి ఎవరైనా చెడుగా ప్రచారం చేసిన వాళ్ళకి. చాలా కరెక్ట్గా తీర్పిచ్చారు జడ్జి గారు. మనం కూడా ఎవరి గురించి చెడ్డగా మాట్లాడకూడదు, ఎక్కడ ఎవరైనా చెడ్డగా మాట్లాడినప్పుడు కూడా వినకూడదు. ఓకేనా?